ట్రూత్ డిబేట్. నేను నవీన్. లిక్కర్ స్కామ్లో ఒకవైపున సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. సిట్ విచారిస్తోంది. ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగాయి. కొంతమందికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారిస్తూ ఉన్నారు. నిందితులుగా ఉన్నవారేమో కొంతమంది ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తిరస్కరణకు గురైంది ముందస్తు బెయిల్. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విచారణ కొనసాగాల్సిందే, అందుకనే ముందస్తు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదనేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇక కొన్ని అరెస్టులు జరిగాయి, మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. ఒకవైపున విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దర్యాప్తు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి ఈడీ కూడా విచారణ కొనసాగిస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఇంకా దీని వెనక సూత్రధారులు, పాత్రధారులు చాలామంది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది ఏం జరగబోతోంది అనేది. ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు, పథకం ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ జరిగిందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. అంటే అధికారంలోకి రాగానే లిక్కర్ పాలసీకి సంబంధించి రూపొందించాల్సిన విషయాలు అంతకు ముందే దీనిపైన ఒక చర్చ పెట్టుకొని వారందరూ కలిసి దీనికి ఎవరైతే బాగుంటారనేది ఆలోచించి పథకం ప్రకారం పాలసీని రూపొందించారు. ఇది దోచుకోవడం కోసమే పాలసీని రూపొందించారు. అనుకున్నట్లుగానే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. వసూళ్లకు పాల్పడ్డారు. మనీ లాండరింగ్ జరిగింది. ఎక్కడా డిజిటల్కి సంబంధించి క్యాష్ అనేది ఉండదు, డిజిటల్ పేమెంట్లు అనేది ఉండదు. మొత్తం కూడా క్యాష్ రూపంలోనే తీసుకుంటారు. తీసుకొని ఆ మొత్తం నోట్ల కట్టల్ని ఎక్కడికి చేరవేశారు అనే విషయాలపైన విచారణ జరుగుతున్నా ఇప్పటికే ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. ఆ రోజున చాలామంది ఆరోపణ చేశారు, కూటమి నేతలు ఆరోపణలు చేశారు. చాలామంది చర్చ జరిగింది. పెద్ద ఎత్తున కంటైనర్లలో డబ్బుని తరలిస్తున్నారు, కంటైనర్లు వెళ్తున్నాయి, నేరుగా వెళ్తున్నాయి ప్యాలెస్లో కంటూ ఆ రోజున కూటమి నేతలందరూ కూడా ఆరోపణలు చేశారు. మరి ఇవాళ ఆ క్యాషే వెళ్ళిందా, ఇంకా ఎక్కడి నుంచి ఏమేమి స్కాములు చేశారు, అవన్నీ తరలి వెళ్ళాయా, ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అరెస్టులు జరిగిన తర్వాత ఇక వైసీపీ అధినేత, వారి పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాబోతున్నారా అని అంటే వారి పార్టీ నేతలే మేము అరెస్టులకు సిద్ధంగా ఉన్నాం, రెడీగా ఉన్నాం, జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారంటూ వారి పార్టీకి సంబంధించిన కీలక నేతలు మాట్లాడుతున్నారు. మేమేం భయపడేది లేదు, అరెస్టులకు సిద్ధంగా ఉన్నామంటూ. అంటే ఇక్కడ ఆధారాలతో సహా ఈ కేసులో కనిపిస్తూ ఉంది. విచారణ జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా తొందరపాటు చర్యలకు పోవడం లేదు. చాలా క్లియర్గా ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది చట్ట ప్రకారం పక్కా ఆధారాలతోని ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. కానీ అరెస్టు జరగబోతున్నారు అనే విషయం మరి అర్థమైందా ఏంటో తెలీదు. కాబట్టి ముందే ఇక మమ్మల్ని అక్రమ అరెస్టులు చేశారు లాంటి విషయాలకు తెరదీసి ప్రజలకు చెప్దామని అనుకుంటున్నారు. ఆ రకంగానే వారి పార్టీకి సంబంధించిన నేతల వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు కూడా అంతే ఉన్నాయి. కాకపోతే ప్రజలకు తెలుసు, వారి పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. అరెస్టు కాబోతున్నారనే సంకేతం కూడా వారికి ఎందుకు తెలుస్తోందంటే ఈ స్కామ్లో ఇంకా బయటపడలేరు. ఎందుకంటే చాలా క్లియర్గా ఆధారాలతో సహా ఉంది. ప్రభుత్వం కూడా చట్ట ప్రకారం వెళ్తూ ఉంది. ఒక్కొక్కరిని విచారిస్తూ ఉన్నారు. ఆ విచారణలో వారి వాంగ్మూలం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. డబ్బులు ఎక్కడా కూడా డిజిటల్ రూపంలో చేయలేదు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు. మొత్తం ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి అందజేశారు, ఈ పాలసీ రూపకర్తలు ఎవరు, ఇలా ప్రతి విషయం మీద కూడా ప్రభుత్వం సిట్ విచారణలో చాలా క్లియర్గా తేలుస్తూ ఉంది. ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఇంకా క్లియర్గా మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి, మనీ లాండరింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఇలా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిందితులు తప్పించుకునేందుకు అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా ఇది ప్రభుత్వం కావాలని చేస్తోంది, కుట్ర చేస్తోంది అని అంటూ దీని నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దానికే తెరదీశారు, అది కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దీని నుంచి మాత్రం తప్పించుకోలేరు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. విచారణ జరుగుతుంది కాబట్టి ముందు ఇంకా ఏం జరుగుతుంది, ఎవరికి నోటీసులు ఇస్తారనేది కొంత చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ విషయాలన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు పేర్నినాని ఏమన్నారో ఒకసారి చూసి
డిబేట్లో డిస్కస్ చేద్దాం. ఇవాళ అంటే జగన్ గారిని అరెస్ట్ చేయడం కోసం లేదా జగన్ గారే లక్ష్యంగా ఈ కేసు నడపటం కోసం అంటే ఎన్ని పాపాలు చేయాలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు ఈ సిట్టు స్టాండ్తో చేయించుకుంటా వెళ్తూ వస్తున్నారు. నీ తప్పుడు కేసులకి ఏమన్నా దడుస్తాడా చంద్రబాబు అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దడుస్తాడా? నాలాంటి వాడే దడవకుండా ఉంటే అసలు మా జగన్ దడుస్తాడా? రా, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. జెండా మోసే కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా నువ్వు ఈ రాబోయే ఇంకొక 4 ఏళ్ల 3 ఏళ్ల ఎంతైతే అంత నీ అధికార మదాన్ని ఉపయోగించి ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా జైలుకి వెళ్తాకి సిద్ధంగానే ఉన్నాం, నీ మీద పోరాటం చేయడం సిద్ధంగానే ఉన్నాం తప్పితే వెనక్కి తగ్గేది లేదు, అడుగు తిప్పేది లేదు చంద్రబాబు నాయుడు గారు. సో చూసాం కదా, అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా కక్షపూరితంగా వ్యవహరించడం లేదు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే చాలా కేసుల్లో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నాము, తొందరపాటు చర్యలు ఉండమంటూ ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. పైగా పేర్ని నానికి సంబంధించిన రేషన్ బియ్యం మాయం కేసులోనే అరెస్టులకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు, డబ్బులు కట్టారు, రేషన్ బియ్యం మాయమైందని. అంటే అక్కడ స్కామ్ జరిగిందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. సరే, ముందస్తు బెయిల్కి వెళ్ళి తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది, ఖచ్చితంగా అరెస్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే వారే ఒప్పుకున్నారు తప్పు జరిగిందని. తప్పు చేశారు కాబట్టే కదా శిక్షలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. మళ్ళీ మేము భయపడేదే లేదు, ఎవరికి భయపడం, అరెస్టులకు భయపడతామా, జైళ్ళకు భయపడతామా అంటే మీరు తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు కదా. అయినా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు కదా, మీరే ఒప్పుకున్నారు కదా, పేర్ని నాని గారు ఒప్పుకున్నారు రేషన్ బియ్యానికి సంబంధించిన విషయం ఆ కేసులో. పైగా వారి సతీమణి వారిని కూడా ప్రభుత్వము వైఖరి గురించి వారే మాట్లాడారు. వారి సతీమణిని అరెస్ట్ చేయలేదు, ఎందుకు చేయలేదు అనే విషయానికి సంబంధించి పేర్ని నాని గారు మాట్లాడారు. వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు, విచారించి పంపించారు. చట్ట ప్రకారమే వెళ్తున్నారు, కానీ అక్కడేమన్నా అక్రమ అరెస్టులు చేయాలనుకుంటే ఆ రోజే అరెస్ట్ చేయొచ్చు కదా, చేయలేదు. పూర్తి ఆధారాలతోని, పక్కా సమాచారంతో, టెక్నికల్ ఎవిడెన్స్తోని కేసు విచారణ మొత్తం కూడా చేసే క్రమంలో జరిగేవి ఇవన్నీ. ఇంక ఇక్కడ తప్పించుకోవడానికి ఏముంది, అక్రమ అరెస్టులు ఏముంటుంది? అక్రమ అరెస్టులే చేయాలనుకుంటే ప్రభుత్వ అధికారంలోకి రాగానే వరుసపెట్టి అరెస్టులు జరిగేవి, కానీ అలా జరగలేదు కదా. ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయిపోయినా సరే ఇంకా ఇటువంటి అరెస్టులు జరగకపోవడానికి కారణం ఏంటంటే చట్ట ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఆలస్యం జరుగుతూ ఉంది, చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇదంతా కూడా వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అంకం రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే శాంతిప్రసాద్